హాయ్ అండి. నేను మీ కీర్తిని. వెల్కమ్ టు వంటబడి. ఈరోజు మన వంటబడి ఛానల్లో పప్పు గోంగూర ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక కప్పుతో కందిపప్పును తీసుకొని కుక్కర్లో వేసి 2-3 సార్లు బాగా కడగండి. 2 టమోటాలు, ఒక ఉల్లిపాయ, 4-5 పచ్చిమిర్చిని తీసుకొని సన్నగా తరిమి ఇందులో వేసుకోండి. మీరు తినే కారాన్ని బట్టి ఒక స్పూన్ కారం, కొద్దిగా పసుపు, కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి. కడిగి పెట్టిన గోంగూరను కూడా వేయండి. అలానే ఒక గ్లాస్ వాటర్ కూడా వేసి కుక్కర్ మూత పెట్టి స్టవ్ పై పెట్టండి. 3 విజిల్స్ రానివ్వండి. ఒక 10 నిమిషాల తర్వాత కుక్కర్ మూత తీసుకొని పప్పు గుత్తితో పప్పును మెత్తగా మెదుపుకోండి. గోంగూర పప్పు బాగా కలిసేంత వరకు మెదపండి. పప్పు ఇలా గరిటితో అయినా మెదుపుకోవచ్చండి, పప్పు గుత్తితోనైనా మెదుపుకోవచ్చు. దీనికి పోపు పెట్టుకుందాం. బాండిల్ వేడైన తర్వాత ఆవాలు, మినప్పప్పు, వెల్లుల్లి రెమ్మలు వేసి బాగా వేయించుకోండి. కొద్దిగా జీలకర్రను కూడా వేసుకోండి. జీలకర్ర ముందు వేస్తే మాడిపోద్దని మధ్యలో వేసానండి. ఎండుమిరపకాయలు, కరివేపాకును కూడా వేసి వేయించుకోండి. అలానే కొద్దిగా కొత్తిమీరను కూడా వేసి బాగా వేయించుకున్న తర్వాత పప్పును కూడా ఇందులో వేసి బాగా ఉడకనివ్వండి. ఒక 5 నిమిషాలు అయితే ఇందులో ఉడికించుకోండి. గోంగూరలో అనేక పోషకాలు ఉన్నాయండి. ఇవి శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుంది. పప్పు గోంగూర ఇలా చేసి పెట్టండి. గోంగూర తినని పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. పప్పు గోంగూర అయితే రెడీ అయిపోయిందండి. ఇది బౌల్లో వేసేసుకోండి. ఈ కర్రీ అన్నంలోకి, చపాతీలోకి చాలా రుచిగా ఉంటుందండి. మీ ఇంట్లో వాళ్ళు ఇష్టపడే ఐటమ్స్ అన్నిటితో ఈ పప్పు గోంగూర అయితే తినేయండి. వేడి వేడి అన్నంలో వేడిగా వేసుకొని వేడిగా తింటే ఆ రుచే వేరబ్బా. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నేను చేసే ఈ కర్రీ చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.